హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే వరలక్ష్మి వ్రతం సింపుల్‌గా ఈరోజు చాలా చేసుకున్నాననమాట. ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను చేసుకునే విధానం గురించి ఒక మంచి మంచి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూడండి. అందరికీ నేనైతే చాలామందికి కాకపోయినా కొందరికైనా ఒక ఇద్దరు ముగ్గురికైనా యూజ్ అవుతాయని నేనిచ్చే మెసేజ్ గానీ, చెప్పే మాటలు గానీ మీకెవరికో ఒకరికి యూజ్ అయితాయని నేనైతే అనుకుంటున్నాను. అందుకే వీడియో అయితే ఫుల్‌గా చూసేసేయండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. ఈరోజైతే ముందు రోజే నేనైతే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అసలు గడపల ముంగట ముగ్గులు, అది వాకిలి మాత్రం పొద్దుగాలనే మా దగ్గర ఏందో గానీ నైట్‌కి మాత్రం చాలా తక్కువ. ఎప్పుడో చెప్పలేని పరిస్థితి వస్తే నైట్ వాకిలైతే మార్నింగ్ టైమే పొద్దున 5కా 4కా 6కా ఎప్పుడు లేచినా సరే మార్నింగ్కే వాకిలి క్లీన్ చేసుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం అన్నది ఫస్ట్ నుండి అది ఆనవాయితీ అనుకోండి, ఏదైనా అనుకోండి. పొద్దున్నే వాకిలైతే క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని గడపలకు పసుపు రాసుకొని గడపలకు ముగ్గులు వేసుకొని స్నానం చేసుకొని ఇంకైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి. నేనైతే పూర్ణాలకు శనగపప్పు ఉడకబెట్టేసి తర్వాత ఇంకో అన్నం వండేసిన, పులిహోరకు దద్దోజనంకి ఈజీ ప్రాసెస్ అండి. పులిహోర దద్దోజనం స్వీట్ అన్నం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక పూర్ణాలు కొంచెం టైం పడుతుంది. నేనైతే ఈ వరలక్ష్మి వ్రతం అయితే మా పాప 3 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక 13 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లో అందరి దగ్గరికి పసుపుబొట్టుకు వెళ్ళడం కానీ అలా చూస్తే చాలా బాగా అనిపించేది. మా అత్తగారింట్లోనేమో అసలు వాళ్ళేం చేసుకునేవాళ్ళు కారనమాట. అంటే తనకు టైం ఉండేది కాబట్టి తను డ్యూటీకి వెళ్ళేది కాబట్టి, మళ్ళీ ఊర్లో వాళ్ళేమో పొలం పనులకు అలా వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళకి టైం లేక అసలు చేసుకునేవాళ్ళు కారు. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కార్తీక పౌర్ణమిలో వచ్చే తులసి పూజ మాత్రం మంచిగా చేసుకుంటాను. అదొకటే తెలుసు. పెళ్ళైన నుండి ఇప్పటివరకు చేసుకుంటూనే ఉంటున్నాను అనమాట. కానీ వరలక్ష్మి వ్రతం మాత్రం చేసుకోవాలని మనసులో అనిపించింది. ఒకరోజు మా అత్తమ్మని అడిగిన అనమాట. నేను కూడా చేసుకుంటా అత్తమ్మ అంటే, సరే చేసుకో అని టక్కున ఒప్పేసుకొని చేసుకోమని చెప్పింది. తనైతే బాగా హెల్ప్ చేసేసి స్టార్టింగ్ రోజే నా దగ్గర ఒకటి ఫోటో కూడా లేకపోయిందనమాట. లక్ష్మీదేవి ఫోటో, శివపార్వతుల ఫోటో అవి ఉండే కానీ లక్ష్మీదేవి ఫోటో లేకుండానే. తన ఇంటి ముందుకు వస్తే బొమ్మలు కొనుక్కుంటాం కదా, ఆ బొమ్మ అయితే ఒకటి ఉండే అనమాట. ఆ బొమ్మకి మంచిగా నీట్గా కడిగి బొట్టు పెట్టి మంచిగా పూజ చేసుకున్నానమాట. ఆ రోజు చాలామంది ఫస్ట్ స్టార్టింగ్లో చాలామంది ముత్తైదువులు వచ్చారు. ఎంత బాగా చేసుకున్నానంటే అంత బాగా వచ్చింది. అక్కడి నుండి నేను ఇప్పటి వరకు 13 ఇయర్స్ అవుతుందండి నేను వ్రతం చేసుకోబట్టి. నార్మల్గా ఫోటో పెట్టి ఆ విగ్రహం తర్వాత ఫోటో తెచ్చుకున్నాను అనమాట. ఫోటో పెట్టే పూజ చేసుకునేదాన్ని. ఫోటో పెట్టి పూజ చేసి కలశం మాత్రం పెట్టేదాన్ని కాదనమాట. పెట్టాలా వద్దా అనే చిన్న, మా అత్తమ్మ కూడా ఏమనలేదు కాబట్టి నేను నార్మల్గా పూజ చేసుకోమన్నదని పూజనే చేసుకునేదాన్ని అనమాట. అయితే కొందరి దగ్గర కలశం కనిపిస్తా కదా, మనం ఎందుకు పెట్టొద్దు అనిపించింది నాకు. కాకపోతే కొందరు ఆనవాయితీ ఉంటే పెట్టాలి అది ఇది అని అన్నారు. సర్లే ఎందుకు మనకు అలాంటివి అని చెప్పేసి నేను కూడా దాని జోలికి పోలేదు. అలా ఫోటో పెట్టి పూజ చేసుకోవడం, ముత్తైదులను పిలిచి పసుపు బొట్టు వేయడం ఇలా ఇలా జరిగిపోతుంది. అసలు వరలక్ష్మి వ్రతంలో డబ్బులు పెడతారా వద్దా అనేది కూడా చాలామందికి ఉన్న డౌటు. నేనైతే ఎందుకు తెలియదు, స్టార్టింగ్ నుండి ఒక 100 రూపీస్ నుండి స్టార్ట్ చేశాననమాట. అమ్మవారి ముందు పెట్టడం అలా. లక్ష్మీ కాయిన్ డబ్బులు ఉంటే లక్ష్మీ కాయిన్ తెచ్చుకొని వేసేదాన్ని, లేకపోతే లక్ష్మీ కాసు తెచ్చి వేసుకునేదాన్ని. లేదు అని అంటే ఒక అయితే 3-4 ఇయర్స్ వరకు నేనైతే కాసు అయితే ఏం తెచ్చుకోలేదండి. అమ్మవారి ఫోటోకు కానీ విగ్రహం కానీ అంతే పూజ, నాకు తోచినంత ప్రసాదం చేసి పూజ చేసుకొని అందరినీ ముత్తైదులను పిలిపించి అట్లా పసుపు బొట్టిచ్చేదాన్ని సింపుల్గా. తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత మా వారిని అడిగితే కాసు ఇప్పించారనమాట. ఆయననే తీసుకొచ్చారు. అలా స్టార్ట్ అయింది కాసులు తెచ్చుకోవడము. ఒక్కొక్క సంవత్సరం అయితే తెచ్చుకోను అనమాట. మధ్యలో ఇంకా టైం లేకునో కొంచెం మనకు చేయి టైట్ అయ్యో ఏదో విధంగా తెచ్చుకొని ఉన్న కాయన్నే మంచిగా కడిగి బొట్టు పెట్టి అదే వేసుకుంటానమాట. అలా నడిచిపోతూ ఉంటే ఎందుకు 100 రూపీస్ నుండి స్టార్ట్ చేశాను అమ్మవారి ముందు పెట్టడం. 100 రూపీసు, తర్వాత 500, 200 కూడా పెట్టిన రోజులున్నాయి. 100, 200, 500, లాస్ట్‌కు 2000 కూడా పెట్టి ఆ నోటును అలాగే బీరువాలో దాచుకునేదాన్ని అనమాట. అస్సలు ఖర్చు పెట్టేదాన్ని కాదు.
అయితే అసలు అది ఎంత ఇంపార్టెంట్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ 2000 ఉంటదా? ఉండదా? పెట్టడానికని. లేకపోతే అదే పెట్టుకునేదాన్ని. లేదు అనంటే ఉన్నాయని మా వారు డబ్బులిస్తే పెట్టేవాళ్ళనమాట. కానీ ఈ అమ్మవారి దయనో ఏమో తెలీదు గానీ 2000 నుండి ప్రతి ఇయర్ డబ్బులు ఎందుకో తెలీదు అనుకోకుండానే ఎక్కువ వస్తూనే ఉంటాయి. పెడుతూనే ఉంటాననమాట. అలా అలా రూ. 100 నుండి అలా స్టార్ట్ అయింది నేను పెట్టడము. ఇప్పటికైతే అమ్మవారి దయ వల్ల మంచిగానే ఉంది. పెడుతూనే ఉంటాననమాట. అలా అందరూ ఏంది దీపావళికి పెడతారు, ఇప్పుడు పెడతారు అని అంటారు. కానీ నేనైతే పెట్టుకుంటానండి. అది నా సెంటిమెంటా, నా నమ్మకమా, ఏందో నాకు కలిసొచ్చిందో తెలీదు కానీ నేనైతే ఖచ్చితంగా పెడతాను డబ్బులు. గోల్డ్ కూడా అమ్మవారికి వేసుకుంటాను ఉంటే. అలా కొత్త గోల్డ్ అంటే డబ్బులుంటే కొనుక్కుంటాను. లేదంటే ఖచ్చితంగా కొనాలనైతే రూల్ అయితే నేనేం పెట్టుకోను. ఆ రోజు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా కొనాలనుకుంటే ఖచ్చితం అని కాదు. ఉంటే మాత్రం కంపల్సరీగా కొనుక్కుంటాను. అలా పీట వేసుకొని ఫోటో పెట్టి ఫోటోని అలంకరించేసి నేనైతే మొక్కుకున్నది ఏందంటే మామూలుగా ఫోటోకి పూజ చేసుకునేదాన్ని చెప్పాను కదా! నాకంటూ ఒక సొంత ఇల్లు సెపరేట్‌గా నాకంటూ ఒక ఇల్లు అయితే మాత్రం కలశం కంపల్సరీగా పెట్టుకోవాలని నా మనసులో ఒకటి ఉండిపోయిందనమాట. అలా అనుకున్నాను మనసులో. అమ్మవారి దయ వల్ల అయితే ఇల్లైతే కట్టుకున్నాం కాబట్టి ఇల్లు కట్టుకున్న ఇయర్ నుండి నేనైతే కలశం స్టార్ట్ చేశాననమాట. కలశం పెట్టుకొని ఇలా గణపతి పూజ, అమ్మవారి పూజ చేసుకొని సింపుల్‌గా ఒక 5 రకాల ప్రసాదాలైతే చేసుకొని అమ్మవారికి నివేదించుకొని నేనైతే పూజ చేసుకొని మా అత్తయ్య ఉన్నప్పుడేమో ముత్తైదులను చాలామంది పిలుచుకొచ్చేది. ఇప్పుడు మనకి ఇంట్లో పనితోనే సరిపోతుంది కాబట్టి నేను కొంతమంది నా దగ్గరున్న ఫోన్ నంబర్‌లను బట్టి, మా లైన్‌లో ఉన్న వాళ్ళని బట్టి కొంతమందిని పిలుచుకొనైతే పసుపు బొట్టించుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటాను. ఆర్భాటాలు, హంగులు అవన్నీ ఏమీ వద్దండి. మనస్ఫూర్తిగా అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టేసి మీరు ప్రశాంతంగా ఫోన్ పక్కన పెట్టేసి హాయిగా ఫోన్ మాట్లాడకుండా కొంచెం అమ్మవారి మీద దృష్టి పెట్టి మన మనసంతా అమ్మవారి మీద పెట్టి పూజ చేసుకోండి. తప్పకుండా మనం అనుకున్నయన్నీ జరుగుతూనే ఉంటాయి. శారీ గూడంగా పెట్టాలే ఖచ్చితంగా అని ఏం లేదండి. శారీ లేకపోయినా బ్లౌజ్ పీసున్న పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పీసు, తాంబూలము, గాజులు అమ్మవారికి ఒక పువ్వు అంతేనండి సింపుల్‌గా. శారీ కొనాలి అది ఇది అని ఆర్భాటం అస్సలొద్దు. ఏది పెట్టినా మనస్ఫూర్తిగా అమ్మవారు సంతోషిస్తుంది. మనకిప్పుడు మంత్రాలు రావు, అవి రావు, ఇవి రావని ఏమీ లేదు. ఫోన్ ఉంది కాబట్టి ఫోన్‌లో అయితే చాలామంది వ్రతం ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. ఆ ఫోన్‌లో ఎవరినో ఒకరిని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే సరిపోతుందండి. నేనైతే ఒక స్వామివారిదైతే ఫాలో అవుతాను. తను పూజ విధానం ఎలా చేసుకోవాలో మనకు మంచిగా చెప్తారనమాట. ఆయనది వినేసి నేనైతే పూజ అలా చేసుకున్నాననమాట ప్రశాంతంగా. ప్రతి ఇయర్ మామూలుగా బుక్ ఉంటే బుక్‌లో చూసి మనం చదవడము అక్కడ ఇది మొత్తం బుక్ మీదనే దృష్టి ఉండాల్సొస్తదనమాట. మనం బుక్ చదువుతా ఉంటాము. ఇలా. కాకపోతే ఇప్పుడు అక్కడ పంతులు గారు ఫోన్‌లో చెప్తా ఉన్నారు కాబట్టి హాయిగా ఇక్కడ సింపుల్‌గా మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాననమాట. చాలా అనిపిచ్చింది. మీరు గూడా చూడండి చాలామంది ఉన్నారండి. ఎవరు నచ్చితే వాళ్ళను అందరిని ఫాలో చేయొద్దు. ఎవరినో ఒకరిని ఫాలో చేసుకోవాలి. మనకన్నిటికి అర్థం తెలుస్తుంటది. పూజా విధానము అర్థమైతుంటదనమాట. ఏమి రాకపోయినా, ఏం లేకపోయినా అమ్మ ముందు కూర్చొని మంచిగా ప్రశాంతంగా శ్రీమాత్రే నమః అని మనకు నచ్చినన్ని సార్లు మనస్ఫూర్తిగా అనుకుంటే చాలండి. పిలిస్తే అమ్మ గదా! తప్పకుండా పలుకుతుంది. నాకైతే ప్రతి ఇయర్ ఏదో ఒకటి మిరాకిల్‌గా ఏదో ఒకటి మంచిగానే జరుగుతుందండి. కానీ మన మనసులో అనుమానం అనేది మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అని మాత్రం అనుమానం అస్సలొద్దు. నువ్వు చేయాలనుకున్న పూజ చెయ్యి. ఎలా చేయాలనుకున్నావో అలా చెయ్యి. ఎన్ని ప్రసాదాలని ఏమీ లేదు. ఒక్క ప్రసాదమైనా పర్లేదు చేసి పెట్టు. అంతేగాని ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అని మాత్రం అనుమానం అస్సలొద్దు. చాలామంది అడుగుతూ ఉంటారు. "నువ్వు చాలా స్లోగా చేసుకుంటావు. ఇంత లేటా? అంత లేటా?" అని. అంత హడావుడి చేసి పోయేదేముందండి. ప్రశాంతంగా అమ్మ ముందు ఎంతసేపు కూర్చుంటే అంత ప్రశాంతంగా మనకు దొరుకుతుంది. అంత పాజిటివ్‌గా అనిపిస్తుంది. అందుకే నేనైతే చాలా చాలా నెమ్మదిగా, నిదానంగా, ప్రశాంతంగా చేసుకున్నానండి పూజ. చాలా వచ్చింది. ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈరోజైతే నాకొక మంచి మిరాకిల్ జరిగిందండి. ఈరోజే అమ్మవారిదైతే నేను ఫోటో ఎప్పుడో బుక్ చేసుకున్నాననమాట. ఈవినింగ్ టైంలో అనుకోకుండా వచ్చిందనమాట. చాలా హ్యాపీ అంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనిపిచ్చింది. చూడండి ఎంత సింపుల్‌గా ఎంత చేసుకున్నానో.
ఇక్కడ వెండి పూలు గూడా నేను కావాలని తెచ్చుకున్నది గాదండి. ఒకసారి ఏదో గృహప్రవేశానికి ఏదో ఆవు బొమ్మనో ఏదో కొనడానికని వెళ్తే అక్కడ చేంజ్ లేదన్నారు. సరే అని జెప్పేసి ఎలాగా అంటే మా ఫ్రెండ్ అనింది, "నీకు వెండి పూలు కొనాలని ఎప్పటినుండో ఉంది గదా! తీసేసుకో మరి" అని అన్నది. సరే అని కొన్ని డబ్బులు తక్కువున్నాయి అంటే, "పర్లేదమ్మా" అని ఏదో డిస్కౌంట్‌లో ఏసేసి ఆ పువ్వులైతే ఇచ్చేసాడనమాట. వెండి పువ్వులు అలా వచ్చినాయి నాకు. నేను వెండి సామాను గట్లా అలాంటియి ఏమీ కొనలేదనమాట. అలా నా దగ్గరికి ఆ వెండి పువ్వులు గూడా నా మనసులో ఉండే గానీ నేను కొనలేకపోయినా. అనుకోకుండానే అవి గూడా నాకొచ్చినాయి గాబట్టి వాటితోటి అష్టోత్తరమో ఏదో పూజ చేసుకుంటాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ముత్తైదులను పిలుచుకొనైతే పసుపు కొట్టించుకున్నాను. చాలా బాగా అనిపించింది. నేను గూడా వెళ్లి తెచ్చుకున్నాననమాట. తాంబూలం తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళకి గూడా ఇచ్చాను ఇలా. చెప్పాను గదా! ఈరోజైతే నాకైతే చాలా చాలా పెద్ద మిరాకిల్ అనమాట. అమ్మవారి ఫోటో రావడం అయితే ఎంత బావుందంటే అంత బావుంది. మా వారికైతే ఫోన్ ఇచ్చేసి వీడియో తీయమని చెప్పాననమాట. నా సంతోషం ఇంక అంతా ఇంత గాదు. ఈరోజు వరలక్ష్మి వ్రతం అమ్మవారే ఇంటికొచ్చినంత అంత హ్యాపీగా అనిపించిందనమాట. చాలా సంతోషంగా ఉందండి. నేనైతే ఈరోజు చాలా సంతోషంగా పూజ చేసుకున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే మీరు కూడా ఎలా పూజ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ మరి.